నిత్యానందస్వరూపాయ బోధైకసుఖకారిణి నమో వేదాంతవేద్యాయ గురువే బుద్ధిసాక్షిణే ఓం కృష్ణం కమలపత్రాక్ష్యం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. భ్రాంతి యొక్క స్వరూపమే జీవుడని, భ్రాంతి మాయ యొక్క విలాసమని శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి తెలియజేస్తూ ఉన్నాడు. దేని వలన అఖిల ప్రపంచంబు దోచో, ఏది లేక దోచకుండు నిశ్చయముగదీని ఎరిగింపుమన్నా, నా మగువ కిట్టులని ఏ మాధవుండు. ప్రాణీశ్వర, ఈ మనస్సు, ఈ ఇంద్రియ కల్పన, ఈ దేహము, ఈ సంసారము, ఇవి ఏది ఉండడం వల్ల కలిగింది, ఏది లేకపోవడం వల్ల ఇవి తొలగిపోతాయో వీటి వాస్తవాన్ని నాకు తెలియచేయమని అడుగుతూ ఉంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. స్వామిగారు చెప్పబోయే విషయాలను చాలా చక్కగా వినాల్సిన సందర్భం ఇది. దేనివల్ల ఈ జగత్తు ఉన్నట్టు తెలియబడతా ఉంది, బంధం ఉన్నట్టు తెలియబడతా ఉంది, బంధములకు అన్నిటికీ ఏది మూలమని అడిగిన ప్రశ్నకు స్వామి సమాధానం చెప్తున్నాడు. వనిత జాగరమెంతవరకుండు అంతకు కలయ సమస్తంబు కల్గిదోచువు, అమ్మనంబు అవిద్యయడగిన వేళ పరగ నిద్దియుతోచబడకయుండు. తూర్పున బాణుడు తోచిన తోడనే కిరణంబులు తోచు అరసి చూడ, అతడస్తమిల్చిన ఆతని కిరణంబులతని తోడనే పోవు. అట్టుగాన నిన్ను నీవేయంచు కిరణంబులు ఎంచినట్లు మనము కలిగిన కలుగును మాయలెల్లా. మనము లేకున్నా ఇక ఏమి మాయలేదు, కాన సర్వంబు మానసికంబే జగము. అట్లాంటి వాడు కావాలి గురువు. ఏమి ఆ సందేహాన్ని తొలగించదగిన సమర్థుడు కావాలా. జగత్తు దేనివల్ల ఉన్నట్లు తెలియబడతా ఉంది అని అడుగుతుంది అమ్మవారు ప్రశ్న. దానికి చెప్తున్నాడు, నువ్వు ఎంతసేపు మేల్కొని ఉంటావో అంతసేపు ఇది, ఈ ప్రపంచం అంతా ఉన్నట్లే నీకు తెలుస్తూ ఉంటుంది కదా. నువ్వు ఎప్పుడు నిద్రలేకి వెళ్ళిపోతావో ఇది పూర్తిగా సమస్తాన్ని మర్చిపోతున్నావు కదా. అంటే ఈ మనస్సు అప్పుడు ఏమవుతా ఉంది అంటే అవిద్య. అవిద్య అంటే ఏమి? మాయయందు నామరూపాలు లేకుండా మునిగిపోతా ఉంది అనేసాడు. ఇది అవిద్య అంటే మాయయందు. చూడు, మెలకువలో ప్రతి వస్తువును
స్పష్టంగా గుర్తించగలిగినంత నేర్పు, అంత చమత్కారము, అంత టెక్నికల్ మైండ్ ఉన్నటువంటి ఆ మనస్సు అవిద్య అనేటువంటి అజ్ఞానం అనే నిద్రలో పూర్తిగా తన స్వరూపం అనిపించుకునే శరీరాన్ని మొదలుకొని అన్నిటినీ గుర్తించగలిగినటువంటి ప్రజ్ఞావంతుడని అనిపించుకునే మనస్సు కానించి క్లోజ్గా మునిగిపోతూ ఉంది. ఇది ఎట్లా అంటే, సూర్యుడు ఉదయించాడు అనుకోండి, ప్రపంచాన్ని వెలుగుమయము చేయదగిన కిరణాలన్నీ అతనితో కూడా వస్తాయి. ఆ సూర్యుడు హస్తమించాడు అనుకోండి, ప్రపంచ చీకటిని తొలగించదగినన్ని కిరణాలన్నీ ఆయనతో కూడా వెళ్ళిపోతాయి. ఆయనతో కూడా వచ్చిన కిరణాలు ప్రపంచాన్ని వెలుగు చేసి ఆయన మరుగు కాగానే ఆయనతో కూడా కిరణాలు మళ్ళా ఎట్లయితే చాటుకెళ్ళిపోతున్నాయో, అలాగే మనస్సు వచ్చింది అంటే సూర్యుడు ఉదయానికి వచ్చి ప్రపంచాన్ని వెలుగు చేసినట్లు మనస్సు వచ్చింది అంటే నిన్న నిలిపేసిన పనులన్నీ మళ్ళీ గుర్తుకొచ్చేస్తాయి. మళ్ళా సూర్యకిరణాలు లోకవ్యాప్తంగా ప్రకాశించినట్లు పూర్వపు కార్యాలన్నీ గుర్తు చేసుకుని మళ్ళీ ప్రారంభిస్తుంది. మెలకువలోకి వచ్చేసిందంటే మనస్సు. కాబట్టి మనస్సు సూర్యునితో సమానమైనది. సూర్యుడు ఉదయాద్రికి వచ్చినట్లే మనస్సు మెలకువలేకొస్తే, మనస్సు నిద్రలేకి వెళ్ళిపోయిందంటే సూర్యుడు హస్తమించినట్లే. కాబట్టి ఈ సమస్తము మనస్సే చూపిస్తూ ఉంది లోకాన్ని. ఈ మనస్సే లోకాన్ని అంతటినీ మరుగు చేస్తూ ఉంది. మనోనిర్మితమే జగత్తు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, అవిద్యయందు మనస్సు నామరూపాలు లేకుండా మునిగిపోతూ ఉంది అజ్ఞానం అనే నిద్రలో. దాన్ని ఇప్పుడు యోగ నిద్రగా యోగ నిద్ర యందు మనస్సును నియమించాలి. ఇది ఇప్పుడు నువ్వు మనస్సుకు సంపాదించవలసినటువంటి స్థానం. ఇప్పుడు నువ్వు ఒక బాడిగింట్లోనే ఉన్నావు, కాపురము. నెల నెల నువ్వు దానికి వేతనం చెల్లించాల్సిందే, వానికి రెంట్ చెల్లించాల్సిందే, లేకపోతే వాడు అడుగుతాడు ఆ నెలసరి వచ్చేటప్పటికి. అలాగా నువ్వు ఇప్పుడు బాడిగ కొంపతో సమానమైనటువంటి శరీరంలో ఉన్నావు. కాబట్టి దినదినము దీనికి టిఫిన్ పెట్టాల్సిందే, భోజనం పెట్టాల్సిందే, రాత్రి మళ్ళీ పెట్టాల్సిందే. మళ్ళీ దీనికి అన్ని సాపలు, దిండ్లు, బెడ్షీట్లు, కూర్చోవాలంటే కుర్చీలు, మంచాలు, ఎన్ని మర్యాదలు అన్నీ ఉంటేనే, లేకపోతే ఇది ఒప్పుకోదు. తిండి పెట్టుకుని జాలిస్తే కుదరదు. దీని సౌకర్యాలని దీనికి చెల్లించాల్సింది. ఇది దీనికి బాడిగా. నీ నిజస్వరూపం ఉంది ఆత్మ. దాన్ని తెలుసుకునేస్తే ఇట్లాంటి పెరుగులాట ఉండదు మళ్ళీ దాంతో. అది పర్మనెంట్. దానికి ముసలితనం రాదు, దానికి మరణం లేదు, దానికి దుఃఖమే లేదు, దానికి సమస్యలు లేవు. అది ఎప్పుడూ శాశ్వతమైన సుఖస్వరూపం. దాని యందు నీ మనస్సు లయించాలి, దానితో నీ మనస్సు కలువాలి. ఆ స్థితి పొందకుండా ఉన్నంత వరకు ఈ మనస్సు ఏం చేస్తూ ఉంది? సూర్యుడు ఉదయాద్రికి వచ్చి మరలా హస్తాద్రికి పోయినట్లు నీ మనస్సు మెలకువలేకొచ్చి మరలా నిద్రలేకి వెళుతూ ఉంది. నీకు నిద్ర మెలకువ శరీరములో ఉన్న జీవునికి ఎలాంటిదో, శరీరానికి నిద్రను మెలకువను పెట్టాడు, ప్రపంచానికి రాత్రిని పగులును పెట్టాడు. ప్రపంచానికి రాత్రి నిద్రావస్థ వంటిది, పగులు మెలకువ వంటిది. నెరి మానసిక విశ్వము స్థిరమని పరిపరిభావముల చనటి నరుడు వరుస మరీచిక జలమని పరువడి ఎలకూలు మృగము పగిది నశించు. మనస్సు చేత నిర్మింపబడిన ఈ ప్రపంచములో ఎండమావులలో నీళ్లుండాయని పరుగులు తీసి లేడులు నీటిని పొందలేక గొంతులు ఆరి చనిపోయినట్లు మానవులు ప్రపంచములో సుఖముందని జీవన పోరాటం సాగించి
సుఖమును అందుకోలేకనే ముగిసిపోతున్నారు. ఇది భ్రాంతి, ప్రపంచంలో సుఖము లేదు అనినా మనము కల్గి అమనస్కమోగాక మనము లేక యగునో మర్మమిదియు ఆనతి మటన న పద్మనాభుడా ఇందువదన జూచి ఇట్టులనియే. ప్రాణీశ్వర, మనస్సు ఉండి మనస్సును అంటని స్థాయిలో ఉండాలనా, లేక మనస్సునే లేకుండా చేసుకొని అమనస్క స్థితిని పొందాలనా? అసలు అమనస్కం అంటే ఏంది? ఆ అమనస్క స్థితిలో మనసుందా లేదా? ఈ విషయాన్ని నాకు బోధపడే రీతిలో నాకు చెప్పు అని అమ్మవారు అడుగుతున్నారు. అప్పుడు ఓ వనితామణి మధురముని వచనములెల్ల బాగు నేర్పున నరయల్ నీవెట్లు నేర్చియుంటివో ఈ విధమున నడుగ ఎవరు నేర్తురు సఖియా. బాగు బాగు, శబాష్. అసలు ఇంత నేర్పుగా ఇంత గొప్ప గొప్ప విషయాలను అడుగుతూ ఉన్నావు అంటే ఎక్కడ నేర్చుకున్నావే నువ్వు? ఏమీ నీ భాగ్యము, ఇది నీ పూర్వజన్మ పుణ్యము రుక్మిణి అని స్వామిగారు సంతోషిస్తూ ఇలా చెబుతున్నాడు. పొల్దుగాను సమాధి అందున మది చేర్చుట మనస్కమని కొందరందురిలను. ఇలా పద్మాసనములో కూర్చొని ఉన్నప్పుడు భ్రూమధ్యమున దృష్టి యందు మనస్సును అతి జాగ్రత్తతో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిత్కళలను మీరి ఆ అపోజ్యోతిని దర్శించి అక్కడ నిశ్చలుడై ఉండడమే అమనస్కమని కొందరంటారు. అయితే సతీ తత్సమాధిని చాలించగానే మానసేంద్రియములు మరల కలుగు. ఆ నిష్టలో నుంచి మరి 4 గంటలో 5 గంటలో లేదు 10 గంటలో ఉండి మేల్కొన్న తరువాత మళ్ళా యథావిధిగా మనస్సు ఇంద్రియాదులు మళ్ళా మామూలుగా పనిచేస్తాయి. కాన అది అమనస్కముగాదు భావింప, అది అమనస్కం కాదు. నా సుసుప్తి విధము మునలరుచుండో, నిద్రలో ఇది ఒక రకమైనటువంటి నిద్ర అని చెప్పాలంతే, అది అమనస్కం కాదు. కాబట్టి నిద్ర జల్దిన వేళ నిఖిలంబు లేకుండు నిద్ర మేల్కొల్లను నిఖిలముండు అట్లుగావున నిద్రయు నా సమాధి మూర్ఛ ఈ 3 ఒక్కటే మూటి నుండి వెలసియామది సర్వంబు తెలియుగాన నా సమాధిని అమనస్కమనగరాదు. అది నిద్రతో సమానము, అది మూర్ఛతో సమానము. ఏమి ధ్యానములో ఉన్నంతసేపు నిశ్చలంగా కదలిక లేకుండా ఒక స్థానువులాగా ఒక విగ్రహంలాగా కదలిక లేకుండా ఉంటే ఉండనీగాక మేలుకొన్న తరువాత వాటి స్వభావాలను ప్రదర్శిస్తూ ఉన్నాయి అంటే అది సమాధి కాదు, అది అమనస్క స్థితి కాదు. కొందరు జీవము తోడనే బొందితో భువిచాటునకు బోదురు అది యేసు పొందుగ జీవ సమాధి అందురు అది యుగాదటైన అమనస్కంబున్. కొందరు
ముందుగానే గుంత దువ్వుకొని సమాధిని ఏర్పాటు చేసుకొని దానిలోకి పోయి కూర్చొని పైన బండేసేయమని చెప్తూ ఉంటారు. అది సమాధి అని అనుకుంటారు. అది సమాధి కాదు, సమాధానం కాదు, అది అమనస్కము కాదు. పడతిరో అమనస్క పద్ధతి తెలియంగా ఎరిగిల్తు వినుమింక నేర్పుతోడా. ఆ అమనస్కాన్ని, ఆ పద్ధతిని నీకు ఉపదేశిస్తా, చాలా నేర్పుగా విను రుక్మిణి. స్థాణు తస్కరుడు తా భ్రమసి పిదప తెలసి కొయ్యని శంక తీరినట్లు పరమాత్మయందున భ్రాంతిచే జీవుని ఆరోపితము చేసి నరుడు గురుని కరుణచే దారువు పురుషుండుగానట్లు పరమాత్మ జీవుడ భ్రాంతి దొరంగి అలరు మానస దేహేంద్రియంబులెల్ల లేనివెప్పుడు నాయందు లేదు మాయ నిర్వికారుడా పరమాత్మనే నటంచు భ్రాంతి వీడిన అమనస్క భావమయ్యే. కొయ్యతో చేసి పెట్టిన మనిషి బొమ్మ అది రాత్రి వేళల్లో చూసి ఎవడో దొంగ దారిలో అడ్డంగా వచ్చేసాడే, ఇంక నన్ను వీడు బతకనేడు, ఇంకా నా దగ్గర ఉన్నటువంటి ఈ బంగారు ఈ డబ్బు ఇంక ఏమి నాకు మిగలనేడు, పోనీ నా దగ్గరున్న బంగారు తీసుకుంటే పోని, ఉంగరాలు తీసుకుంటే పోని, డబ్బులు తీసుకుంటే పోని, పానాలతోనన్నా వదిలితే అన్నా పర్వాలేదు, వీడు పానంతో అన్నా వదులుతాడో వదలడో అని ఇట్లా భయపడతాడు. చీకటిలో కొయ్యతో చేసి పెట్టిన మనిషి బొమ్మను చూసిడు కానీ దగ్గరికి పోయి చూస్తే దొంగ కాదు, అది కొయ్యతో చేసి పెట్టిన బొమ్మ. ఇంకా బంగారు పెరుక్కుంటాడనే భయము, ఏమి డబ్బులు పెరుక్కుంటాడని భయము, ఇవన్నీ పెరుక్కోకపోతే పోని పానం తీస్తాడనే భయం పోయి కదా. అదేవిధంగానే గురువు యొక్క అనుగ్రహముతో నేను శరీరము కాదు, మనస్సు కాదు, ఇంద్రియములు కావు, ఇవన్నీ కూడా కేవల భ్రాంతి వలన ఏర్పడినవే, నేను ఆత్మను అని తెలుసుకున్నట్లయితే ఇక మనస్సు లేదింగా, అది అమనస్కం. గురువు ద్వారా ఎట్లయితే దగ్గరికి పోయి ఈడు దొంగ కాదు, ఇంక మనకు వీటితో భయమే లేదు, మన అనుడు ఆనడు కదలడు మెదలడు కదా అబ్బా కొయ్య బొమ్మ వాంతో ఇంక నీకు ఏ భయము లేదు కదా దగ్గరికి పోయి చూసి తెలుసుకున్న తరువాత. అలాగే మనస్సుతో కానీ, ఇంద్రియాదులతో కానీ, శరీరంతో కానీ నేను ఆత్మను అని తెలుసుకున్న తర్వాత వీటితో నీకు ఇంకే భయము లేదు. ఇంకా మనస్సే లేదు, మనసు లేనప్పుడు ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేనప్పుడు దేహముతో బంధమే లేదు. ఆ లెవెల్లోకి గురువు అనుగ్రహముతో ఆ విధంగా భ్రాంతిని నుండి విడుబడమే అమనస్కము. అందువల్ల మహాత్ములు వాళ్ళకి ఎప్పుడూ దేహము లేదు, దేహముతో ఉన్న వాళ్ళను కూడా వాళ్ళు అలాగా భావిస్తూ ఉంటారు, పరమాత్మ స్వరూపాలుగానే భావిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్లకు అది బోధపడదు. అందుకని మహాత్ములు ఏం చెప్తారంటే, గురుసేవ చెయ్యి,
గురువు సేవ చెయ్యి, గురువును అనుసరించు. అది గురుభక్తి ద్వారానే, గురువు పట్ల నీకు భక్తి కుదిరితే అది ఆయన అనుగ్రహంతో సులభంగా పోతుందే కానీ ఇంకొక మార్గంగా దాన్ని తొలగించుకోవడానికి సాధ్యం కాదు. అందువల్ల తెలసి కొయ్యని శంక తీరినట్లు, తెలసి కొయ్యని తెలుసుకున్న తరువాత ఇంకా భయము తీరిపోయినట్లు, పరమాత్మయందున భ్రాంతి చే జీవుని ఆరోపితము చేసి నరుడు గురుని కరుణచే దారువు పురుషుండుగానట్లు, పరమాత్మ జీవుడ భ్రాంతి దరంగి అలరు మానసేంద్రియంబులెల్లలేని వెప్పుడు నాయందు లేదు మాయ. మనస్సు లేదు, ఇంద్రియాదులు లేవు, బంధము లేదు, నేను ఆత్మనే. నిర్వికారుడ పరమాత్మనే నటంచు భ్రాంతి వీడిన అమనస్క భావమయ్యే. అది అమనస్కం అంటే. కాబట్టి యథార్థముగా దేహము కానీ, మనస్సు కానీ, ఇంద్రియములు కానీ, కర్మలు కానీ ఇవి ఏవీ కావు. వీటికన్నిటికీ విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మ నేను అనేది గురువు చెప్పినటువంటి మార్గములో నువ్వు తెలుసుకున్నప్పుడు దాన్ని అమనస్కము అంటారు రుక్మిణి. అంతేగాని సమాధిలో కూర్చోవడం కాదు, ముందుగా సమాధి తయారు చేసి దాని మీద దాంట్లో కూర్చొని బండ వేయించుకునేది కాదు. ఇవన్నీ కోతి చేష్టలు. ఇవన్నీ చేసినంత మాత్రంలో మనస్సు లోపడదు, అది అణగదు. కాబట్టి వాటి మీద వాటితో అనుబంధం తెగాలి. అది అమనస్కం. మనస్సుతో కానీ, శరీరంతో కానీ, ఇంద్రియాదులతో కానీ, బంధములతో కానీ, ప్రపంచవ్యాప్తమైనటువంటి ఏ వస్తువు పట్ల అనుబంధం ఉండకూడదు, తెగ. అది అమనస్కం. మరి ఇట్లా ఉండాలి నేనాయన. మనమే నీవును నేనును, మనమే కార్యంబులెల్ల, మనమే జగముల్, మనమే మాయలు సర్వము, మనమును లేకున్న లేదు మరి ఒక్కటియు. మనసే నువ్వు, నేను, వీళ్ళందరూ, ఈ కార్యములు సర్వము మనసే. మనసు ఒక్కటి లేకపోతే ఇవన్నీ ఎక్కడి ఒక్కడ కుప్పకు ఊలిపోతాయి అనేసాడు. బంధ మోక్షములకు భ్రాంతులకెల్లను కారణంబు మనముగాన, అదియే బంధమునను చుట్టూ పడియుండగా జాలు, సులభముగను ముక్తి తెలియజాలు. భ్రాంతిని కలిగించి ఆ మనస్సే బంధములో సుట్టి పడదోస్తుంది అందరినీ. తెలుసుకున్న వాళ్లకు చిన్నగా బంధాలన్నీ వదిలిపోతాయి. కంపలున్న కళ్ళింటి నువ్వు ప్రతి ముళ్ళు గుచ్చుకుంటుంది నీకు. అదే కళ్ళింటి అగిదేవు నిస్పిట్టు, ఒక ముళ్ళున్న ఆయన గుచ్చుకుంటుందేమో. ఆయనకి ఎదురుపడినటువన్నీ బూడిదైపోతాయి అట్లే. కాబట్టి జ్ఞానము అగ్నితో సమానమైనది. అగ్గికి ఎట్లా కంపలు గుచ్చుకోవో జ్ఞానికి బంధాలు అట్లా బంధించలేవు. ఆ జ్ఞానం వీనికి లేకుండా ఉన్నంత వరకు ప్రతి ముళ్ళు గుచ్చుకుంటుంది, ప్రతి ముళ్ళు గుచ్చుకుంటుంది. మనమింద్రజాలుడనదగు, మనమే కల్పించు మాయ, మనమే గాంచు, మనమే భ్రమయుచునుండును, మనమే కనుపించక ఎందు మటుమాయమగును. ఇంద్రజాలకుడు ఎక్కడన్నా మార్కెట్లో కానీ సంతల్లో కానీ కొన్ని మహిమలు చూపించే ఇంద్రజాలకుడు ఉంటారు చూడండి.
వాడు అప్పుడే మామిడి ముట్టులో నుంచి చెట్టుని చేస్తాడు, కాయం చేస్తాడు, అప్పుడే మాగిస్తాడు దాన్ని, అప్పుడే తేలుని చేస్తాడు, పాముని చేస్తాడు, పరిగెత్తబోయేటట్టు చేస్తాడు, పావురాన్ని చేస్తాడు, అది లేచిపోయినట్టు చేస్తూ ఉంటాడు. కానీ వానికి తెలుసు నేను చేసేటివన్నీ అబద్ధాలే, నేను చేసేదన్నీ మాయలేనని వానికి తెలుసు. కానీ గొర్రెల్లాగా వీళ్ళంతా ఎగమలుకొని చూస్తూ ఉంటారు అని వాడు చేసే మహిమలన్నిటినీ. అలాగా ఈ మనసే వీటన్నిటినీ చేస్తూ ఉంది. మనము ఎప్పుడు లేని మాయయటంచును. రుక్మిణి, మనసు అనేది ఎప్పుడూ లేదు. ఆహా, మనము ఎప్పుడు లేని మాయయటంచును, తాను తానే ఎగచు తలపుతోడ, నకిల మెరుగుచున్న అతడు అమనస్కుడు, కాని మనము లేక కాదు చూవే. మనస్సు చర్యలల్లా ఎవడు గమనిస్తా చిరునవ్వు నవ్వుతూ విలక్షణంగా ఎవడైతే ఉంటాడో వాడు మేల్కొనే ఉంటాడు, మనసు చర్యలను గమనిస్తూ ఉంటాడు, చిరునవ్వు నవ్వుతూనే ఉంటాడు. ఏ సమాధి నిష్టను ప్రత్యేకంగా వాడు ప్రయోగించాల్సిన అవసరం లేదు. వాడు అలా సాక్షిగా ఉన్నవాడు అమనస్కుడు. రుక్మిణి, అర్థమవుతుందా? మనము ఎప్పుడు లేని మాయయటంచును. మనసు అనేది ఎప్పుడూ లేదు, ఇది మాయ. తాను తానెయగుచు తలపుతోడ, అఖిల మెరుగుచున్న అతడమనస్కుడు గాని మనము లేకగాదు చూవే. మనసు లేకుండా ఉండేవాడు అమనస్కుడు కాదు. మనస్సు ఉన్నప్పుడే ఇది మాయ, ఇది మాయ, ఇది మాయ అని విలక్షణంగా దాన్ని గుర్తించేవాడు అమనస్కుడు. మనసు లేకుండా పోతే ఇప్పుడు దీనికి మనసు లేదు, దీనికి మనసు లేదు, ఆ గోడకు మనసు లేదు, అది అమనస్కమా? నువ్వు ఏమి లేకుండా గమ్మున రాతిపిల్ల రాయడు మాదిరి గమ్మున కూర్చుంటుంది, అమనస్కమా? నీకు దానివల్ల ఏమి అర్థమైనట్లు, నువ్వేం అనుభవించినట్లు? అదేమన్నా పుణ్యమా పాపమా? ఏం తృప్తుంది దాంట్లో? కాదు. సమస్తాన్ని సాక్షిగా ఉండి గుర్తిస్తూ ఉన్నప్పుడు నువ్వు సర్వము తెలియబడతా ఉంటుంది. ఇది మాయని తెలుసుకోగలిగినటువంటి యొక్క ప్రజ్ఞ, అది అమనస్క స్థితి. అది సూర్యుని ఉదయాద్రికి హస్తాద్రికి తిప్పుతూ ఉంది. ప్రకృతిని అంతటినీ సృష్టి స్థితి లయములను ప్రదర్శిస్తూ ఉంది. అది మరుపులేనటువంటి యొక్క ఎరుక, అది అమనస్క స్థితి. అమనస్క స్థితిని పొందినటువంటి యొక్క మహాత్ములందరూ బ్రహ్మాకృతిని ధరిస్తూ ఉన్నారు వాళ్ళు. అందువల్ల అది పొందినట్లు ప్రత్యేకంగా సింపుల్స్ ఏం కనబడవు. అందువల్ల సంవత్సరాల పర్యంతరము మొద్దులాగా పడుండిపోవాల్సిన అవసరం లేదు. అట్లుంటే అది అమనస్కం కాదు. అన్నీ గ్రహిస్తూనే విలక్షణంగా ఉండడమే అమనస్క స్థితి. సర్వమును చూచుచు విడువక సర్వంబగు కార్యములను సలుపుచునున్న సర్వముగని చేయని గతి బర్విన అమనస్క మనగబడు నది కాంత. సర్వాన్ని చూస్తూ, సర్వకార్యాలను ఆలోచిస్తూ, సర్వకార్యాలను చేస్తూ, సర్వమును గ్రహిస్తూ, దేనితోనూ అంటకుండా ఉండేటువంటి యొక్క స్థితినే అమనస్కము అని అంటారు. అందువల్ల వాళ్ళు సర్వకార్యాలు చేస్తూ ఉంటారు, సర్వకార్యాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు, దానికి సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ దేనితోనూ సంబంధం పెట్టుకోకుండా ఉంటారు. అది అమనస్క స్థితి. వెలధి వినుమా ఒక్క వృత్తాంతమును నిప్పుడు, అందువలన సంశయములు వాయు దీని చేత ఆత్మతృప్తి అవు అమనస్క భావమెల్ల తెలియబడును. నీకు ఒక వృత్తాంతాన్ని చెప్తా విను. అది చెప్తే నీకు అప్పుడు అమనస్క స్థితి బోధపడుతుంది. భారత యుద్ధాదిని
రథసారథినైతి సవ్యసాచికినప్పుడు ఘోరమగు శంకగల్గియు పోరికి నొప్పకయ అతని బుద్ధి చెలింపన్. భారత యుద్ధం ప్రారంభమైనప్పుడు అర్జునుడికి నేను సారథినయ్యాను. కురుక్షేత్ర యుద్ధభూమి లేకపోయిన తర్వాత ఆయనకు గొప్ప శంక సందేహం ఏర్పడిపోయింది. ధనుర్బాణాలను కింద పడవేసి ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఇది భ్రాంతి. అప్పుడు నేను తలసి అర్జునా ఇది ఏమి నీవు నిజము ఇంత ఎరుంగలేక భ్రాంతి చెంది ఇట్లు పామరు కైవడి తగ విషాదమోద తగునే నీకు. అర్జున ఇది ఏమిరా నీకు ఈ భ్రాంతి, ఈ సమయంలో నీకు ఏర్పడింది అర్జున, ఇదే అజ్ఞానము అని అతని యొక్క విషాదమును నేను గుర్తించి నేనే సమస్త జీవులను నీవును నీ ఇరు సైన్యములు నేనగుచునుండ బంధనము నేను వనర్పగనంటివిప్పుడు నేన లయింపజేయకయే నీకును వీరల చంప శక్యమే నేనే హరింతు సైన్యములు నీవును ఇంతకు కారణం బిలం. అర్జున నీ 7 అక్షోహిణీల సైన్యమునందు శత్రుపక్షంలో ఉన్నటువంటి 11 అక్షోహిణీల సైన్యమునందు నా స్వరూపము ఎవరిలో లేదో చెప్పు అని అప్పుడు నేను అక్కడ తారక మంత్రాన్ని ఉపదేశించాను. అతనికి ఉపదేశించి పరమహంస రూపంలో నేను సర్వప్రాణుల యందు నేనే ఉన్నాను చూడు, సృష్టికి స్థితికి లయమునకు కారణము నేనే గాని నువ్వు కాదు, నువ్వు నిమిత్త మాత్రుడు అంతే అని నేను అక్కడ మంత్రోపదేశం చేయడమే గీతోపదేశం. అదే రుక్మిణి మంత్రోపదేశమే అతనికి అది గీతోపదేశమైనది. అప్పుడు అతడు పరమాత్మయే ఇన్ని స్వరూపాలలో ఉన్నాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించడానికి అవతరించిన అవతార పురుషుడితడని గుర్తించి అప్పుడు ఆ అభిమానాన్ని వీడి ధనస్సును చేత ధరించాడు. ఓ రుక్మిణి, పరమాత్ముడనగునన్నిక నెరిగిన సర్వంబునందు నేనేగాక పరికింప ఇతరమున్నదే పరువడి ననుగాంచి నీదు భ్రాంతి విడువుమింక. పరమాత్ముడనైనటువంటి నన్ను తెలుసుకొని భ్రాంతిని వదిలిపెట్టు. అందువల్ల సర్వప్రాణుల్లో గురువు ఉపదేశించినటువంటి యొక్క మంత్రస్వరూపుడైనటువంటి పరమాత్మను చూచినటువంటి వానికి భ్రాంతి ఎక్కడిది చెప్పండి? అది చెప్తాడు ఇక్కడ. పరమాత్ముడనగునన్నిక ఎరిగిన సర్వంబునందు నేనేగాక ఎవరిలో నేను లేనో చెప్పు. పరికింప ఇతరమున్నదే పరువడి ననుగాంచి నీదు భ్రాంతి విడువుమింక. అందరిలో ఉన్నటువంటి నా యథార్థ స్వరూపాన్ని చూసి ఇంకా మా తాత, మా తండ్రి, మా మామ, మా అన్న అనే భ్రాంతిని వదిలిపెట్టురా అర్జున. నేను లేకపోతే మీ అన్నదమ్ములంతా మళ్ళా తిరుగుతారంటారా భూమి మీద? నా శక్తియే వీటన్నిటిని కదిలిస్తూ ఉందని అప్పుడు మంత్రోపదేశం చేశాడట గీత. అది గీత. నన్ను సేవించి ముక్తులవు ఆర్యులెల్ల భ్రమసి నీవలే ఈ రీతి భ్రాంతి పడరో. నన్ను తెలుసుకున్న మహాత్ములందరూ నీ మాదిరి భ్రాంతికి లోపడర్రా. నిఖిల రూపులు నేనంచు నిల్చి కర్త కర్మ క్రియలను చిక్కరే కాలమునను. నేను కర్తను కాదు, కర్మలు నాకు లేవు, కర్త అన్నిటికీ పరమాత్ముడొక్కడనే భావంతో వాళ్ళు సమస్త కార్యాలను చేసి బంధములో తగులుకోకుండా విడిపడిపోయినారు వాళ్ళు. నేనే చేసదననుచును మానసమునయుచుటెల్ల మరి అది అహమే. నేను చేశాను దీన్ని నేను భావించావా? అదే అహంకారం. ఇక
ఏమి చేయుదు నేనును నీలోన లేక ఇంద్రతనూజ. నేనే నీలో లేకపోతే అర్జున నువ్వేం రమలు చేసేది? ఇంకా నేను నీలో లేకపోతే నువ్వు ఇంకేం చేస్తావు? కాబట్టి నువ్వు నేనే, నీలో ఉండి చేసేది నేనే. కాబట్టి నేను యుద్ధం చేయను అంటే చేయకపోతే ఇది నిలిచిపోతుందా? చేసేది నువ్వా? చేయించేది నువ్వా? దీనికి నువ్వు కర్తవు కాదు అర్జున. అరయలేక నన్ను అజ్ఞానులెల్లను అహముతోడ కర్మలాచరించిగాదే నరక స్వర్గ కష్ట సుఖములు అనుభవించుటెల్ల అవని బుట్టి. నన్ను గుర్తించకుండా నేను పుణ్యము చేసిన, నేను దానము చేసిన, నేను పాపము చేసిన అనే భ్రాంతి చేత పాపము చేసి నరకానికి, పుణ్యం చేసి స్వర్గానికి తిరుగుతూ ఉండరు ఈ విధంగా. కాబట్టి దేనికి కర్త నేను కాదు, కర్త పరమాత్ముడు ఒకడు ఉన్నాడనేటువంటి భావం వీళ్ళకు లేదు. అందువల్ల వీళ్ళు అనేక జన్మలెత్తి నరక స్వర్గాలకు తిరుగుతూ ఉన్నారు. అర్జున, ఉన్నది నేనే ఎందున నన్నెరిగిన ఇంకనేది నా కన్యముగా, అన్నియు నేనేగావున నన్నెరిగిన వారికి ఎందు అహముగలదే. ఉన్నది నేనే ఎందునా నన్నెరిగిన ఇంకా ఏది నా కన్యముగా. నన్ను తెలుసుకుంటే నువ్వు నిజంగా నాకంటే వేరుగా ఇంకొకటి ఏదైనా ఉందేమో చెప్పు. అన్నియు నేనేగావున నన్నెరిగిన వారికెందు అహముగలదే. అన్నీ నేనేనని తెలుసుకున్నటువంటి మహాత్ములకు మళ్ళా అహంకారం లేదు. తలప 18 యక్షౌహిణీలకు సంఖ్య నొప్పు 2 సైన్యములను నేను లేకయున్న ఎవ్వడాడించును నాటకుండ నేను అఖిలమునకు. తలప 18 అక్షౌహిణీలకు సంఖ్య నొప్పు 2 సైన్యములను నేను లేకయున్న ఎవ్వడాడించును నాటకుండ నేను అఖిలమునకు. ఇరు సైన్యములలో ప్రతి ఒక్కరిని కదిలిస్తూ ఉండేది నేనైనప్పుడు, నేనే లేకపోతే వాళ్ళని ఎవడురా కదిలించేది? ఇంకా మరి సమస్తమునకు నాటక సూత్రధారిని, నటన సూత్రధారిని నేను అర్జున. నేనును లేని శరీరము మానక నీ సేనలందు మరి ఉన్న ఎడల్ కానంగజేయుమిప్పుడా ఏనును లేకున్నదేదో ఈ ఇలయందు. పో, నీ సైన్యములో కానీ నీ శత్రు సైన్యములో కానీ నేను ఎవరిలో లేనో వాని ఇటు పట్టురా. పో అర్జున. మరి దేహి కత్తులకును తెగడు పాశంబుల కట్టుబడడు వక్నింకాలడు సోడురాళ్ళ పగులడెందు నీళ్ల చేత తడియడట్టి వాని చంప అలవే నీకు. కత్తికి తెగేవాడు కాదు, పాశము చేత కట్టుబడేవాడు కాదు, నీటి చేత తడుపబడేవాడు కాదు, అగ్ని చేత కాలిపోయేవాడు కాదు. అటువంటి ఆత్మ సర్వప్రాణుల యందు ఉంది. ఆ స్వరూపాన్ని చంపడానికి నువ్వు సమర్థుడవా? మరియు కాల సమయమైన జీవులకు ఏ కారణమున సమయం గలుగునట్టి కారణంబు చేత గతమగు అంతియేగాక నీవు సేయు కార్యమెద్ది. ఎవరెవరు ఏ ఏ కారణంగా ఎక్కడ ఎప్పుడు ఏ సమయానికి మరణించాలనో ఆ సమయానికి ఆ కారణంగా వాడు మరణిస్తాడు. కాబట్టి వీళ్ళ మరణానికి నువ్వు నిమిత్త మాత్రుడు అంతే. నేను చంపితే పాపం వస్తుంది,
మా తాతలు ముత్తాతలు అన్నదమ్ములు నేను చంపను అని అంటే దీనికి కారణం నువ్వు కాదనేది నీకు ఇప్పుడు బోధపడిందా? అప్పుడు బోధపడింది. అప్పుడు ధనస్సెత్తుకున్నాడు. ఇంతవరకు అర్జునుడు ఏడవడానికి కారణం ఏది? భ్రాంతియే కదా. ఆ భ్రాంతి వినడం ద్వారా కదా తెలిసింది, తొలగింది. తనుదాగనియే చేసెద నను అహముల్ విడచి జగమునంతయు అంతంబొనరిచిన తద్దోషమునను చిక్కడాత్మవేత్త అహము గలుగమిన్. ఆత్మవేత్త అయినటువంటి మహాత్ముడు అతనికి ఎక్కడైనా వీడు ఇంత లోకానికి హాని కలిగిస్తున్నాడు, వీడు ప్రాణాలతో ఉంటే ఇంకెంతో హాని కలిగిస్తాడు, వీడిని ఇప్పుడు తీసేస్తే ఇంకా అంతటితో ఆగిపోతుంది అనే భావంతో వాడు కత్తి ఎత్తుకొని తలకాయ వరుసపట్టి తెగ నరికేస్తే పోతే కూడా మహాత్ములకు పాపం అంటదోయ్. అదే చెప్తున్నాడు. తనుదాగనియే చేసెదనను అహముల్ విడచి జగమునంతయు అంతంబొనరించిన తద్దోషమునను చిక్కడాత్మవేత్త అహము గలుగమి. నేను అనే అహంకారం లేదు కనుక వాడు తలకాయలు తెగనరిగాడు బారేసినా కానీ వాడి దోషం అంటదోయ్. ఎందువల్ల? అహంకారం లేకుండా ఉంటారు కనుక. కాబట్టి అలాగా నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని విడిచి చెయ్యి, నీకు ఈ పాపం అంటదు. దుర్యోధనుణ్ణి ఇంకా భూమి మీద పెట్టామా, వీడు ఇప్పటికి ఇన్ని పాపాలు చేశాడు, ఏమి ఇంకెంతమంది ఇంకెంతైనా అపకారం చేస్తాడు. ఇప్పుడు ఒక తేలుని చూస్తానే చంపేస్తాం ఎందుకు మనము? ఒక పామును చూస్తానే చంపేస్తాం ఎందుకు మనము? అది భూమి మీద ఉంటే హాని చేస్తుంది. దాన్ని కనపడినట్టే చంపాడు బారేస్తే ఇంకొకరికి దానివల్ల ఇంకొకరికి ప్రమాదం ఉండదు. అట్లాంటి వాళ్ళు ఇల్లు. కాబట్టి వీడిని తీసేయడం ధర్మం. తీసేయకపోతే లోకం చెడిపోతుంది. కాబట్టి పాము పోతా ఉంది, సరే పాము ఇంట్లో కూడా వచ్చింది, మన వాళ్ళు ఏమది అనలేదు కదా, మనం ఎందుకు దాన్ని అనేది? వస్తే రండి పాము గారు కూర్చోండి, పాలు ఉన్నాయి ఒట్టి మీద తాగండి అని చెప్పి నేను ఇచ్చిపెడితే దాన్ని ఏమి ఊరికే ఉంటుంది? అది చెప్పు. తేలుగారు బాగున్నారా, రండి కూర్చుందరు అని చెప్పి తేలుగారిని ఇంటికి పిలుచుకొని వస్తే ఏం చేస్తుంది చెప్పండి? ఏమి అభిమానం వీళ్ళ మీద పనికిరాదు. హాని కలిగించే వాటిని వెంటనే తీసేయాలి. కాబట్టి నీ మనస్సు నీ ఆత్మను తెలుసుకోకుండా ఇంద్రియాదులతో పొత్తు కలిగి ఇది నీ జీవితాన్ని పతనం చేస్తూ ఉంది. కాబట్టి దీని మీద నువ్వు ఇప్పుడు కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టి సర్వేంద్రియాదులకు అధిపతి అయినటువంటి యొక్క మనస్సును స్వాధీనంలోకి తీసుకోవాలి అంటే నువ్వు ఇప్పుడు నీ బలం దాని ముందు చాలదు. కాబట్టి నీకు గురువు సహాయం కావాలి. గురుబలం ఉన్నవాడు సాధించగలుగుతాడు, గురుబలం లేనివాడు సాధించలేడు. అందువల్ల గురువు అనుగ్రహాన్ని సంపాదించాలి. అహము విడక ఎట్టు లజ్ఞాని చేసిన అతడు నగమునందు అదియు నెట్టు అనిన దివ్యలేని అతడు అందంబునబడును కల్గువాడు వాయుతమము. ఎవడైతే అహంకారము కలిగి చేస్తాడో వానికి బంధం ఏర్పడుతుంది, వానికి పాపం ఏర్పడుతుంది. ఎవడు అహంకారం లేకుండా చేస్తాడో వానికి పాపం ఏర్పడదు. అది ఎట్లా అనంటే, చీకటిలో ప్రయాణం చేయాల్సి వచ్చింది, డ్యూటీ చేత పట్టుకోబో, నీకు భయమేలే. డ్యూటీ చేత లేకుండా ఉండేటువంటి వానికి చీకటితో స్పష్టత ఏర్పడదు కదా నీకు. అందువల్ల చీకటిలో ప్రయాణం చేయవలసి వస్తే లైట్ చేత పట్టుకొని ఉన్నటువంటి వానికి ఎట్ట భయము లేదు, అలాగే ఈ ప్రపంచంలో కొన్ని కార్యాలు చేయవలసి వస్తే జ్ఞానము కలిగి చేయి, నీకు దోషం లేదు. మూర్ఖుడిగా మాత్రం ప్రవర్తించొద్దు.
అనుచు నరునకేను అమనస్క భావంబునిచ్చి భవరమునకు జొచ్చునట్లు చేసినాడ ఆత్మసేవితునకును పాప పుణ్య వితతులిట్లు పొందనేర్చు. అమనస్క స్థితి అర్జునుడికి నీకు బోధించిన తరువాతనే వాడు గాంధీవాన్ని ఎత్తుకోగలిగినాడు రుక్మిణి. వానికి అమనస్క స్థితి బోధించకుండా ఉంటే వానికి అది ఆ భ్రాంతి నుంచి వాడు బయటపడి ఉండేవాడు కాదు. కాబట్టి అమనస్క స్థితిలోకి వచ్చి ఇక నేను కర్తను కాదు, కర్త పరమాత్మయే అనేటువంటి భావముతో అప్పుడు యుద్ధం చేశాడు. అతనికి దోషాలు అంటలేదు. కాబట్టి అమనస్క యోగమనగను సమయించుటగాదు మనము సంగత వృత్తులు క్రమమొప్పలేని వనుచును అరయంగా కాంచునదియే అమనస్కమగు. అమనస్క యోగమనగను సమయించుటగాదు మనము సంగత వృత్తులు. ఏమి అమనస్కము అంటే మనసు లేకుండా పోయేది కాదు. ఏమి మనము సంగత వృత్తుల్ క్రమమొప్పలేనివనుచును అరయంగా కాంచునది అమనస్కమగున్. మనస్సుతో చేయదగిన కార్యాలన్నింటినీ ఏమంటారు? ధర్మము. ఇప్పుడు ఈ పని ప్రారంభం చేశాము, స్వామిగారు అమనస్కం చెప్పారు, ఇంక నాకు మనసు లేని స్థితిలో ఉండిపోవాలని చెప్పి ఏం కదలకుండా మెదలకుండా కూర్చొని ఉంటే ఇంక దీన్ని పెయింట్లు వేసేది ఎట్లా, కొదవలు వేసేది ఎట్లా? అది కాదు అమనస్కం అంటే. చేయవలసిన కర్తవ్య కార్యాలను, ధర్మాలు అంటారు వాటిని, చేయవలసిన ధర్మం ఏమి నువ్వు విలక్షణంగా సాక్షిగా నిమిత్తమాత్రుడుగా ఉండి చెయ్యి, అది అమనస్కం. అంతేగాని దేని గురించి పట్టించుకోకుండా ఉంటే, దేని గురించి నీ ఆకలి గురించి అన్న పట్టించుకోవా, నీళ్లు తాగాలని పట్టించుకోవా, ఇంక పడుకోవాలని అన్నా అనుకోవా, ఏమి ఇచ్చిపెడతావు చెప్పు? ఏదైనా తినాలని అనుకుంటే తింటావు, పడుకోవాలనుకుంటే పడుకుంటావు, కప్పుకోవాలనుకుంటేనే కప్పుకుంటావు. ఏమి అవైనా సంకల్పించకపోతే ఏమైనా జరుగుతాయా? కాబట్టి ఇవన్నీ ధర్మాలు. ఏమి నీళ్లు త్రాగడం ధర్మం, సమయానికి ఆహారం ఇవ్వడం ధర్మం, సమయానికి చేయదగిన పనులు చేయడం ధర్మం. అవన్నీ తప్పులు కాదే. కర్తవ్య కార్యాలను నేను కర్తను అనే భావము లేకుండా చేయడమే అమనస్క భావము. ఇది తెలియక ఎంత చదివితే మాత్రం ఏం అర్థం అవుతుంది నాయన? ఎట్టి వేళనైనా ఏ దేశముననైనా ఏమి చేయుచునున్నా ఎట్టులున్నా నేను చేయువాడకాను అను అమనస్క భావమున వలయు బ్రహ్మవేత్త. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ దేశంలోనన్నా ఉండు, ఏ కార్యమైనా చేస్తూ ఉండు, చేసేది నేను కాదు అని ఆయన మీద మనస్సును నియమించు. అది అమనస్కం. నేను చేస్తేని అనుకుంటే తగులుకుంటావు. అందువల్ల మనస్సుతో ఏం చేసినా తగులుకుంటావు, మనస్సును ఆత్మకు తగిలించి ఏం చేసినా తప్పుకుంటావు. నావుడు పంకజాక్షి. అప్పుడు రుక్మిణీదేవి అంటూ ఉంది, అమనస్క ప్రభావంబు ఇంత ఒప్పునే. అవునా స్వామి, అమనస్కం ఇంత దగ్గరగా ఉందా, ఇంత సులభంగా ఉందా, ఇంత సూక్ష్మంగా ఉందా? అవురా, నా విను తెలిచి తాను అమనస్కయునయ్యే ఇటుబల్కే. వెంటనే అమనస్క స్థితిని పొందేసిందట రుక్మిణీదేవి. ఆ మాట వినగానే ఆ బ్యాలెన్స్ లేక స్టడీ అయిపోయిందట ఆమె. అమనస్కయునై ఇటుబల్కే దేవా నా భావమునందు సంధియము బాపు తత్వవిదుడు మాయయే త్రోవను అంటక ఎప్పుడును లోకుల ఎట్లే నటించున అతడు. నాకు సందేహాన్ని తొలగించేటట్లు ఈ అమనస్క స్థితిని అనుసరించి మహాత్ములు లోకములో అందరి మానవుల్లాగానే ప్రవర్తిస్తూ బంధము తగులుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరో నాకు చెప్పు. అమనస్క స్థితిలో ఉంటూ
అందరి మానవుల మధ్య జీవిస్తూ అందరిలాగానే ప్రవర్తిస్తూ మనస్సును అంటకుండా అమనస్క స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి మహాత్ములను నాకు చెప్పు కృష్ణ అని అడిగింది. అనిన వాసుదేవుడా ఇంతిన్ కౌగలించి. బా బా బా, ఎంత అదృష్టవంతురాలవే, ఎంత గొప్ప గొప్ప ప్రశ్నలు అడుగుతున్నావు రుక్మిణి. కౌగిలి చేర్చి ప్రేమ పదల చెక్కిలి నొక్కి ముద్దు పెట్టి తనదు ముద్దియ తోడను ననియే ఇట్టులనుచు హర్షమొప్ప. నీ పుణ్య ఫలమెట్టిదో ఈ పుణ్య శుభాషణములు నీ సుగుణములు ఏ పుణ్యుల ఎడకానము శ్రీ పుణ్య చరిత్ర వినుము శ్రేష్ఠ విధంబు. నీ పుణ్య ఫలమెట్టిదో, ఎంతటి పుణ్యాత్మురాలవే నువ్వు, ఎంత గొప్ప వినదగినటువంటి మాటలను అడుగుతున్నావు. పుణ్యచరిత్రవు నువ్వు రుక్మిణి. ఊరనుండ నేల ఉత్తమవేత్తకు కుడుచుటేల ధనము గూర్చుటేల సతులు సుతులు నేల సంసారమది ఏల ఎనుచు కొందరందురజ్ఞులగుచు. ఊర్లో ఉండేది ఎందుకు? ఊరిసిపెట్టి పోదాము ఎక్కడన్నా? ఏమి కూడి తినేది ఎందుకు? ఉపవాసములు ఉందాము. ఈ భార్య బిడ్డలు ఎందుకు? ఈ సంసారం ఎందుకు? ఇసిపెట్టేసి పోదాము ఎక్కడన్నా? ఇది మూర్ఖుడు ఆలోచన చేసేటువంటి నియమమే కానీ జ్ఞాని అలా ఉండడు. కోటి ధనంబు కూర్చినను కూటికి లేక దరిద్రుడైనచో మేటి సుఖంబులుందినను మేనికి రుగ్మతలెన్ని వచ్చిన బోటియు బిడ్డలుండినను భోగము గోరక ఒంటి నుండిన వీటను కాననం బొనను వేత్తకునున్న సమంబియే మోక్షము. కూటికి లేని పరిస్థితి వస్తే రాని, దరిద్రుడైతే గాని, భార్య పిల్లలు అందరూ ఉన్నారు ఉండని, వాళ్ళు ఎవరు లేకుండా పోయినారు పోని, ఊర్లో ఉండే ప్రాప్తం లేకుండా పోతే పోని, అడవిలో ఉండాల్సి వచ్చింది ఉండని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనస్సును సర్వసాక్షి స్థితి నుంచి పక్కకు తొలగనివ్వకుండా ఉన్న మహాత్ముడు మోక్షమునకు అర్హుడు. ఎందువల్ల కోటికున్నా కోట్లున్నా ఏమి రోగం వచ్చినా దరిద్రుడైనా ఇవన్నీ మాయ యొక్క చిద్విలాసాలే. ఇవన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు. ఏమి ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి శరీరానికి సంబంధించినవే కానీ ఇవి ఆత్మకు సంబంధించినవి కావు. కాబట్టి కోటున్నా తినేదంతే. ఏమి కోట్ల సంపద ఉన్నా దాని కాపలా ఉండి సావాల్సిందే తప్ప దాన్ని ఇడేం చేసేదేమి లే. కాబట్టి కోటీశ్వరుడైనాగా అరిగిన కాడికి తినాల్సిందే తప్ప అసలు ఉన్న కాడికి ఆ ఉన్నంతలో తినే ప్రాప్తం ఎవనుకుంది ఇప్పుడు చెప్పు? బీపీ, షుగర్, అల్సరు అన్ని రోగాలు వచ్చి కూర్చున్నాయి. అన్నీ తినడానికి ఉన్నాయి కానీ తినలేడు. తింటే ముగిసిపోతాడు. ప్రాప్తం కావాలి కదా. అన్నము ఆరగించినను అంబరభూషణాది దాల్చినన్ కన్నియతోడ కూడినను కన్న తనూజుల ముద్దు చేసినను చెల్లుగ బంధులాప్తులను చేరి నటించిన బ్రహ్మవేత్తలు ఎన్నడు మాయ చందరిక ఏమియు నూనము లేదు ముక్తికి. వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నా, భూషణాలు ధరించిన, ఏమి భార్య బిడ్డలతో ముచ్చటలాడుతూ ఉన్న
బంధువులతో ఎంతో ఆప్యాయత అనురాగము కలిగి వాళ్ళతో పలుకరిస్తూ వాళ్ళ సమీపములు కూర్చొని పరిచయక్తులు మాట్లాడుతూ ఉన్న బ్రహ్మవేత్త అయినటువంటి మహాత్ముడు మాత్రము ఎక్కడ ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా తగులుకోడు సుమా. వాడు అమనస్కుడు. చూడు, అన్నము ఆరగించినను అంబర భూషణములాది దాల్చిన కన్నియతోడ కూడినను కన్న తనూజుల ముద్దు చేసిన కొడుకులను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, ఎంతో ఆప్యాయత అనురాగంగా చూస్తాడు. బంధువులు ఆప్తులు చేరి నటించిన బ్రహ్మవేత్తలు ఎన్నడు మాయ చందరిక ఏమియు నూనము లేదు ముక్తికి. ఏమాత్రం ఎక్కడ కానీ అసలు ఆ సత్యము నుంచి బ్యాలెన్స్ తప్పకుండా ముక్తి మార్గాన్ని అనుసరిస్తూనే వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తారంట వాళ్ళు. వాళ్ళు అమనస్కులు. దాన్ని ఎట్లా అంటే, నీటి ఎల్దయుండి నీరజపత్రంబు అంటియుండి జలమునంటనట్లు ఆత్మవేత్తలకు అఖిల సంసారంబు తగిలియుండి మాయ తగులదెప్పుడు. తామరాకు నీళ్ళల్లోనే ఉంటుంది, నీళ్లతోనే బతుకుతూ ఉంటుంది, నీళ్ల మీదనే పనుకొని ఉంటుంది. నీళ్ళకు అంటకుండా ఉన్నట్లు బ్రహ్మవేత్తగా ఉండేవాడు సంసారంలోనే ఉంటాడు, అన్నీ బాధ్యతగా చేస్తూనే ఉంటాడు, కానీ తగులుకోకుండా నన్ను పట్టుకొని ఉంటాడు ఎప్పుడు గట్టిగా. చూడు, తామరాకు నీళ్ళల్లోనే కదా ఉంటుంది, నీళ్ల మీద పడుకొని ఉంటుంది, నీళ్లతోనే జీవిస్తూ ఉంటుంది. కానీ దాని మీద నీళ్లు పడితే మాత్రము ఆహా అంటించుకోదు. చూస్తే అట్లా కుటుంబంలో అలా ఉండాలి. బురదను అంటక కుమ్మర పురువున చెరియించుచుండు పోలిక నరయన్ ధర విజ్ఞానమయునుడగు పురుషుండిల మాయ పొంది పొందడెప్పుడు. కుమ్మర పురుగు బురదలోనే ఉంటుంది, బురదలో దూరిపోతానే ఉంటుంది. అసలు దాని రెక్కలకు అంత కూడా అంటుకోదు నాయన అది. ఆ విధంగా సంసారములో ఉండి కూడా సంసారాన్ని అట్ట అంటించుకోకుండా ఉంటాడట. అది టెక్నిక్ తెలుసుకోవాలా అంతే. సంసారాన్ని ఒకసారి మా గురువుగారి ఆశ్రమానికి వచ్చాడు ఒక ఆయన, ఒక సాధువు. వచ్చినప్పుడు మా స్వామి గారికి నమస్కారం చేసుకొని, స్వామి నాకు ఇప్పుడు ఏ బంధం లేదు స్వామి, నేను అన్నీ వదిలేసిన స్వామి, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను స్వామి అని చెప్పాడు మా గురువుగారితో. నేను కూడా అప్పుడు పక్కన కూర్చొని ఉన్నా. మంచిదే నాయనా, మంచిదే అన్నాడు స్వామి. సరే, ఆ రోజు పూజ చూసుకున్నాడు. సుబ్బదాస యోగేంద్రుల వారి ఆరాధన ఆ రోజు చూసుకున్నాడు. మరుసటి రోజు మా గురుదేవుల వారి ఆరాధన, ఆ పూజను చూసుకున్నాడు. చూసుకొని బయలుదేరి భోంచేసినాడు. భోంచేసి స్వామికి నమస్కారం చేసుకొని బయలుదేరాడు. ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు పోయిన తర్వాత ఆయనకు గుర్తొచ్చింది. ఏంది, స్వామి గారికి నమస్కారం చేసేటప్పుడు ఆయన ఊతకర్ర స్వామి మంచానికి ఆనిచ్చినాడు, నమస్కారం చేసుకున్నాడు, దాన్ని ఈయనేసి పెట్టేసిపోయినాడు. ఆడికి పోయిన తర్వాత మళ్ళీ వచ్చినాడు. ఆంజనేయ స్వామి గుడికి అడిగినాక ఊతకట్ట గుర్తొచ్చింది, మళ్ళీ వచ్చినాడు. స్వామి ఏమినైనా మళ్ళా వచ్చినావు అని అడిగినాడు. ఊతకర్ర మర్చిపోయినా స్వామి, అందుకని వచ్చినాను అన్నాడు. అన్నీ ఇసిపెట్టేసినాను అంటివి కదా నాయన, అన్నీ ఇసిపెట్టేసినానని చెప్తివే, మరి దాన్ని ఇసిపెట్టినావా? కాబట్టి ఇసిపెట్టడము అంటే అంత సులభం కాదు నాయన. మనస్సులో ఆసక్తిని వదిలిపెట్టాల. ఆ ఆసక్తి, ఊతకర్ర ఇక్కడున్నా కానీ ఆసక్తిలో ఉంది చూడు, నీకు ఊతకర్ర నీ మనసులో ఉంది. దానికోసం మళ్ళీ ఎంత దూరం వచ్చినావు చూడు, నువ్వు ఆడిసిపెట్టినావు, ఊతకర్రనే ఇసిపెట్టినావు నువ్వు. మిగతా అన్నీ ఇసిపెట్టేసినావు స్వామి అని చెప్తివే నాతో, అవన్నీ ఇసిపెట్టినట్లేనా? కాబట్టి ఇసిపెట్టడం అంటే అట్లా కాదు, వాటిని మనస్సులో పెట్టుకోకుండా ఉండాలి. ఊతకర్ర ఉంటే ఉన్ని ఏమి నీకు దాంతో, ఊతకర్ర ఉంటే నీకు సహకరిస్తుంది, మంచిదే ఏమి. అలాగే భార్య ఉంటే ఉన్నే ఏమేమి నేను ఎత్తురు కూర్చుంటా ఉందా, నువ్వు ఇంటికి పోతే అంత వండి పెడుతుంది, నీకు నీళ్లు కాస్తుంది, పోస్తుంది, పోతానికి గిన్నె కడుగుతుంది, అన్నం పెడుతుంది,
ఆమె నీ నెత్తిన ఏం పడింది? భార్య ఉంటే ఉండు, నీ బిడ్డలు ఉంటే ఉడికిన కాలంలో నిన్ను చూస్తారు. బిడ్డలతో నీకేమయ్యా, భార్యతో నీకు ఎవరితో నీకు ఇబ్బంది లేదు. నీకు తెలివి లేకపోతేనే నీ మనసుతోనే నీకు ఇబ్బంది. కాబట్టి అందరూ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి మార్గాన్ని చూపించాలి. అది ఇప్పుడు మనకు భారీగా ఉంది అంటే మనం కడతేరినట్లే ఆమె కూడా కడతేరడానికి మార్గాన్ని చూపించు. నీకు పిల్లలు ఉన్నారు అంటే నువ్వు కడతేరడానికి ఏ మార్గాన్ని అనుసరిస్తున్నావో ఆ మార్గాన్ని బిడ్డలకు ఉపదేశించు, బిడ్డలకు కూడా తెలియజేయి. ఆ మార్గంలో బిడ్డలు నడిపించుకో. ఏమి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళనే నువ్వు సరి అయిన మార్గంలో తీర్చిదిద్దుకోలేకపోతే ఇంక నువ్వు పరాయి వాళ్ళని ఏం తీర్చిదిద్దుతావు? నీకు ఇంత దగ్గరగా ఉన్న వాళ్ళతోనే నువ్వు కలిసి ఉండలేకపోతే వాళ్ళని ఇసిపెట్టేసి ఎక్కడైనా వెళ్ళిపోదాము అని అనుకుంటే నువ్వు యాడిపోతే మాత్రం ఎవరితో కలిసి ఉంటావు? ఇంకా నువ్వు చెప్పు. ఈ మధ్య ఒక ఆయన వచ్చాడు మన దగ్గరికి. ఎక్కడ అయింది? కదిరి నుంచి. నేను ఇక్కడే ఉంటాను స్వామి అని అడిగాడు. ఇక్కడే ఎందుకు నాయనా, ఎందుకు ఉండాలనుకుంటున్నావు అని అంటే, మా ఆడదానికి నాకు కుదరదు స్వామి, అందుకని దీని ముఖం చూడకూడదని వచ్చేసినాడు. నీకు ఆమెకు నీకు కుదరదని వచ్చేసినావు అంటే ఇంక నువ్వు ఎవరి దగ్గర ఉన్న కుదరవురా నాయన, నువ్వు ఎవరి దగ్గర ఉన్న కుదరవు నువ్వు. ఒక వ్యక్తికి నాకు కుదరదు అనే భావం నీకు ఉంది అంటే నువ్వు ఇంకా ఏ వ్యక్తుల మధ్యలోనా నువ్వు ఎమడలేవు. అందరి యందు దైవం ఉన్నాడనేటువంటి సమత్వం, సర్దుకునే గుణం ఉండేవాడు ఎక్కడున్నా సర్దుకుంటాడు. సర్దుకునే గుణం లేనివాడు ఎవరి మధ్యలో ఉన్నా సర్దుకోలేడు. నీ కడుపును పుట్టిన బిడ్డలు, నువ్వు కట్టుకున్న భార్యతోనే నువ్వు కలిసి ఉండలేకపోతే నువ్వు మా మధ్యలో ఏముంటావు? మమ్మల్ని ఏం తెలుసుకుంటావు? నువ్వు తెలుసుకోలేవు. ధనమును ఒక్కచోట దాచి తానెందున్నా దాని మీద జ్ఞప్తి తగులు బగిది, ఏమి చేయుచున్న ఎందున్న పరమాత్మ మరువకుండు వేత్త మానసమున. వీడికి వస్తా ఉండి ఏమి దాన్ని ఒక చోటైనా దాచిపెట్టేసి వచ్చినావు అనుకో, ఏమి చేయుచున్నా ఎందున్నా దాని మీద జ్ఞప్తి తగులు బగిది, ఏమి చేయుచున్న ఎందున్న పరమాత్మను మరువకుండు వేత్త మానసమున. ధనాన్ని ఒక చోట దాచిపెట్టి వస్తే దాని మీదనే ఉంటుంది మనస్సు. వానికి ఎక్కడున్నా ఎవరి మధ్యలో ఉన్నావా దాని మీదనే లోకం ఉన్నట్లు భగవంతుని మీద అట్లా పెట్టుకోరా నాయన మనస్సు. అది అమనస్కము, అది కడతేరడానికి మార్గం. అట్లా కాకపోతే ఇంకా ఎట్లున్నా మనస్సును అదుపులోకి తీసుకోలేవు. ఇది జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ అక్రూర వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో.